ఏ కులము నీదంటే ఆ గ్రామం మాకు తెలియదని సమాధానమిస్తుంది. ఎన్నికలప్పుడు మాత్రం అవసరానికో కులం కేటాయిస్తారు, ఆ తర్వాత పట్టించుకోరు. అధికారులు తమకు కులం కేటాయిస్తే తమ పిల్లల చదువులకు ఉద్యోగాలకు పనికొస్తుందంటున్నారు. విన్నారుగా, వీళ్లతో వింత సమస్య. తమది ఏ కులమో అధికారికంగా తేల్చకపోవడంతో ఇదే పాట పాడుకుంటున్నారు. విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లా కొట్టాలి పుట్టుగ గ్రామం బెంటు ఒరియాలుగా పిలిచే వీళ్లంతా తమదే కులమో చెప్పాలని ఆందోళన చేస్తున్నారు. ఒకప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్లంతా గంజాం జిల్లాలో ఉండేవాళ్లు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలంలో ఈ ప్రాంతంలోని ఇచ్చాపురం, కంచిలి, కవటి మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో బెంటు ఒరియాకు చెందిన సుమారు 50,000 మంది తెలుగువారిలా ఉండాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి వీళ్లకు మన రాష్ట్రం ఏ కులాన్ని కేటాయించలేదు. కానీ కొంతమంది విద్యార్థులు చదువుల నిమిత్తం కుల ధృవీకరణ పత్రం కావాలని కోరడంతో అప్పటికి ఎస్సీలుగా గుర్తిస్తూ ఓ కుల ధృవీకరణ పత్రం జారీ చేశారు. అయితే అది 3 ఏళ్ల ముచ్చటే అయింది. 4వ ఏడాదికి మళ్లీ అధికారులు కుల ధృవీకరణ పత్రాలు జారీ నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో తూతూ మంత్రంగా మళ్లీ కుల ధృవీకరణ పత్రాలు జారీ. తర్వాత షరామామూలే. తర్వాత పరిస్థితి యథాతథం. 81 నుంచి 88 వరకు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఈ రాజకీయ నాయకులు ఎంఆర్ఓ అంటే రెవెన్యూ అధికారుల మీద ప్రెజర్ ఇచ్చి మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. మేము బెంతోరే కానప్పుడు సార్ మేము ఏదో క్యాస్ట్ ఒకటి ఉండి చెప్పాలి కదా. వాళ్ళు మా బెంతోరే కానప్పుడు మేము ఏం క్యాస్ట్ అని అడిగితే మేము ఏం క్యాస్ట్ మేము చెప్పాలి, ఎలాంటి ఒరియా క్యాస్ట్ అంటారు. ఒరియా అనేది ఒక క్యాస్ట్ సార్. బెంతోరియా సదులుతగా అని క్లియర్ రాసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అధికారులు అది ఏమి చూడలేదు సార్. అయితే గ్రామాల్లో రాజకీయ రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాల మంజూరుకు మాత్రం వీళ్లంతా ఎస్టీల కిందే లెక్క. అయితే బెంటు ఒరియా వాసులకు సమయానికి ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించలేదు. దీంతో కొంతమంది విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి. మరోవైపు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపే. కుల ధృవీకరణ చేయకపోవడానికి రాజకీయ కోణం కూడా ఉందని, తమను ఎస్టీలుగా గుర్తిస్తే రాజకీయాల్లో మా ఆధిపత్యం పెరిగిపోతుందన్న అక్కసుతోనే రాజకీయ నాయకులు తమకు ఏ కులానికి కాకుండా చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. మాకు రోజుగారు నిధులు కానీ ఏవైనా ఇందరు పెన్షన్ కూడా మాకు ఎస్టీ మీద వస్తున్నాయి సార్. ఉపాధి హామీలు కూడా ఎస్టీ కింద అన్ని చేస్తున్నారు. కానీ మాకు సర్టిఫికేట్ ఇవ్వడం మాత్రం ప్రాబ్లం పెడుతున్నారు. రాజకీయ నాయకులు మాకు ప్రాబ్లం పెడుతున్నారు. దానికి ఈ ఆఫీసర్లు లొంగబడిపోయి ప్రాబ్లం పెడుతున్నారు. ఈ కలెక్టర్ వరకు కలెక్టర్ కూడా మాకు మోసం చేసినట్టే అవుతుంది. కలెక్టర్, ఆర్డీ కానీ అందరూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఫైల్ వెళ్ళింది అంతా. ఆ తర్వాత 6 మాసాల తర్వాత అనేదో కాగితం రాసి చేశారు సార్. ఓట్ల కాలంలో వచ్చిన నేతలు తమను ఓ కులానికి చెందిన వాళ్ళుగా గుర్తిస్తామని చేసిన ప్రమాణాలు గాలి కుదిలేశారని, తమను ఏ కులానికి కాకుండా చేస్తున్న నేతలు అధికారుల వైఖరి పట్ల ప్రభుత్వం స్పందించాలని బెంటు ఒరియా వాసులు కోరుతున్నారు. సమాజంలో మనుషులుగా బతుకుతున్న తమను ఏదో ఒక కులస్తులుగా గుర్తించాలని చేస్తున్న డిమాండ్ ఎప్పటికి తీరుతుందో కాలమే నిర్ణయించాలి.